నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, ఈ పార్టీ పుట్టుక నుంచి ఈ రోజు వరకు పరిచయం అక్కర్లేని పేరు, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోయిన తరం నుంచి ఈ తరం జనరేషన్ వరకు కూడా బొద్దింక అంటే ఈరోజు భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. నథింగ్ బట్ యువతకు ప్రభుత్వాలు తల వంచుతున్నాయని చెప్పడంలో బొద్దింకలు మీన్ టు సే కాక్రోచ్ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఒక సెటైరికల్గా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏకంగా ప్రభుత్వ పునాదుల్ని కదిలించే వరకు వెళ్తోంది. మే 16న కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్గా మొదలై వితిన్ అవర్స్, కేవలం 90 గంటల్లోనే బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ కంటే కూడా అత్యధిక ఫాలోవర్స్ని సంపాదించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు క్షేత్రస్థాయిలో నిలదొక్కుకోగలదా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కాక్రోచ్ జనతా పార్టీ అతి తక్కువ కాలంలోనే, మే, జూన్, జూలై 3 నెలల్లోనే ఒక ప్రధానమైనటువంటి ఒక పరిణామానికి కాక్రోచ్ జనతా పార్టీ కీలకంగా మారింది. ప్రభుత్వాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది, ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించింది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత పంజాబ్లో, కర్ణాటకలో, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పేపర్ లీకేజ్లకు సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. వీటిపైన సిజేపీ పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది. సో ఇట్లాంటి క్రమంలో గతంలో ఆమ్ ఆద్మీ కూడా ఇలాంటి ఒక ఉద్యమంతో, అన్నా హజారే ఉద్యమంతో పుట్టుకొచ్చింది. సో ఇక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి ఒక సీనియర్ నాయకుడు లేకపోయినా కానీ, బట్ యువత ఆలోచన విధానానికి ప్రభుత్వాలు ఎట్లాగైనా తల వంచాల్సిందన్నటువంటి ఒక సిద్ధాంతానికి ఈరోజు ప్రస్తుతానికి భారత రాజకీయాలు మనం చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తారా, లేదంటే ఉద్యమాన్ని కొనసాగిస్తారా? భవిష్యత్ ప్రణాళికలు ఎట్లా ఉండబోతున్నాయి?